'అదంతా నిలబడే' అనే 'శీలావతి' క్యారెక్టర్ అనుష్క గారిది. ఒక ఆమె క్యారెక్టర్ ఏందంటే ఒక డీప్ వల్నరబుల్‌గా ఉండే క్యారెక్టర్ ప్లస్ కొండంత ఉండేది. ఆహ్, సో, ఆమెకి పేరు పెడుతున్నప్పుడు ఏం పెడదామంటే, ఈ తూర్పు కనుమల్లో ఉన్న అతి శ్రేష్టమైనదని వాళ్ళనుకుంటే నాకు 'శీలావతి' పేరు ఆమెకు పెట్టేస్తే ఆమె నా హీరోయిను. బట్ ఆ పేరెందుకు పెట్టేదానికి ఒక చిన్న సబ్ స్టోరీ ఉంటదండి. మీరు సినిమా చూసిన తర్వాత ఎళ్తుంది. ఇతనికేమో 'దేశిరాజు' అని పెట్టామనమాట. ఒక శివుడు ఎవరికైతే అర్పిస్తారో అది. శివుడి మీద అభిషేకంగా ఈ గంజాయి చాలా ఊర్లలో ఇప్పుడు జరిగిద్ది. ఆ ఊర్లలో ఎళ్తున్నప్పుడంతా పూజారి గారు జెప్పారు. ఇంకేంటంటే రచయిత చింతకింది శ్రీనివాసరావు గారు ఈ కథ నాకు చెప్పినాయన. ఆయన చెప్పారు చెప్తా కృషి చాలా సార్లు ఇంక పోలీస్ స్టేషన్‌లో గూడా పండగొస్తే ఎవరికి ఎళ్లి ఒక చిన్న 4 ఆకులు తెచ్చుకుంటారు పోలీసుల దగ్గర నుంచి. సార్ పూజుందండి అంటే, పోలీసులు గూడా ఇవ్వకూడదయ్యా అని చెప్పి, సార్ పూజుందండి మేము చేస్తున్నామనమాట. 4 ఆకులు తీసుకొచ్చి దాని మీదేస్తారనేది. అది ఒక వాళ్ళ జీవన విధానంలో భాగమైంది. కానీ అది వ్యాపారం అయిపోయి ఎక్కడెక్కడి నుంచో ఈ వచ్చి దీని గనక చేస్తామంటే అదొక అందమైన కథ ఉంటదన్నమాట. సో, ఈ కథలు క్యారెక్టర్స్ పెట్టుకుంటున్నప్పుడు నాకొక చుక్కానిలాగా పనికొస్తాయి. అదే విధంగా అంటే పెద్ద ఆన్సర్ చెప్తున్నాను. బట్ అదే విధంగా 'కాష్టాల నాయుడు', 'కుందులు నాయుడు' ఎవరికి ఏ పేరు పెట్టినా గూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ప్రతిబింబించేట్టు పేరు పెట్టుకుంటే సినిమా చివరిదాకా నాకు ఒక చుక్కానుంటది. ఒక 100 క్యారెక్టర్‌లున్నప్పుడు గనక ఓహో! వీళ్ళ క్యారెక్టర్‌కి ఇదని పెట్టుకోవటానికి ఉంటది. మీ బలమేంటంటే కాస్టింగ్ పట్టుకోవడం. ఇప్పుడు 'గమ్యం' సినిమా చూసుకుంటుంటే, ఆ 'గాలి సీన్' క్యారెక్టర్‌కి 'నరేష్' గారు తప్ప ఇంకెవరు కరెక్ట్ కాదేమో అనిపిస్తది. తర్వాత 'సరోజ' క్యారెక్టర్ కూడా అంతే. 'రావు రమేష్' గారు ఆ సినిమాలో 'రావు రమేష్' గారి క్యారెక్టర్. అవునండి. సేఫ్ ఇవన్నీ చూస్తే మీరు పడతారా అలాగా? లేదంటే ఆ క్యారెక్టర్‌లో వచ్చి వాళ్ళు అలా కూర్చుంటారా? అంటే కథ రాస్తే మనం ఆ కథ రాస్తే ఆ కథ వెతుక్కుంటదనేది మనందరం విన్న నానుడి మొత్తం. అండి యాక్చువల్‌గా. సో, 'వేదం' సినిమాలో రాములుగా క్యారెక్టర్ నాగయ్య గారి కోసం ఎంతైతే తపించానో, ప్రతి సినిమాలో 'వేదంలో' జరిగిన గమ్మత్తేంటంటే, అల్లు అర్జున్ గారే ఆయన సినిమా చేస్తానంటం, అందరియి పెట్టుకొని ఆయన ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. 'గమ్యంలో' ఆ క్యారెక్టర్ కోసం చాలామంది అనుకున్నా గూడా బట్ నేనెప్పుడో 'రావు రమేష్' గారిని కాఫీ షాప్‌లో మా బావగారి స్నేహితుడాయన. కాఫీ షాప్‌లో కలిస్తే ఆయన నారాయణ రెడ్డి గారి 'కవిత నా చిరునామా' నుంచి కొన్ని ఆహ్, ఆహ్, కవిత్వం కొన్ని కవిత్వాలు చెప్పారన్నమాట. ద వే హి రెండర్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన రావు గోపాలరావు గారి అబ్బాయని తర్వాత తెలుసు నాకు. కేవలం ఆయన మా బావగారి స్నేహితుడిగా తెలుసన్నమాట. సో, ఆయన చెప్తే వావ్! వాట్ ఎ టాలెంట్ అని చెప్పి దానికోసం ఆయన రిక్వెస్ట్ చేయటం జరిగిందన్నమాట. అదే విధంగా ఈ సినిమాలో గూడా కాస్టింగ్ సంబంధించి 2 చాలా గొప్ప కాస్టింగ్. 'అనుష్క' గారిని కాస్ట్ చేయటం లేదు. ఆమె కోసం రాసిన సినిమా, ఆమెతో చేయాలనుకున్న సినిమా. అండ్ ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న యాక్టర్‌తో చేయాలనేది ఉంది. అది యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా. 'విక్రమ్ ప్రభు' గారు ఈ కథ రాస్తున్నప్పుడే 'విక్రమ్ ప్రభు' గారిని కాస్టింగ్ చేద్దాం అనిపించింది. అదే విధంగా 'చైతన్య రావు' అండి. వాళ్ళిద్దరి 'చైతన్య రావు' గారిని నేను పెద్దగా ఎక్కువ చూడలేదు. బయట ఒకసారి చూసాను. ఆయన వెబ్ సీరీస్ చూసాను. కానీ ఈ విలన్ క్యారెక్టర్ మెనేసింగ్ ఉంటారననిపించి ఆయన అడగటం జరిగింది. 'విక్రమ్ ప్రభు' గారి సినిమాలు చాలా చూసాను నేను. 'ఇరుగుపట్టు' చూసాను, 'తానాకారం' చూసాను, 'కుంకి' చూసాను, 'గజరాజ్' అనొచ్చింది. ఈ 'దేశరాజు' క్యారెక్టర్‌లో ఒక పెయిన్ ఉంటది, ఒక ప్రైడ్ ఉంటది, ఒక చిన్న లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఒక పవర్ ఉంటదన్నమాట. దానికి ఆయన పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడని రాస్తున్నప్పుడే నాకనిపించిందండి. దానికోసం ఇంకా వేరే ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. అనుష్క గారితో పాటు ఆయన తెర మీద చూసుకున్న తర్వాత మాట వెరీ స్ట్రాంగ్ ప్రెజెన్స్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ థట్ ఐ అప్రోచ్డ్ ద రైట్ ఆర్టిస్ట్ టు గివ్ లైఫ్ టు దీస్ క్యారెక్టర్స్ అండి.